బాయిల పడ్డోళ్ళని కాపాడదామని నీళ్ళల్లో దుంకితే కాపాడేతందుకు దిగినోన్నే అందరు కలిసి నీళ్ళల్లో ముంచినట్టయింది ఇండియా కూటమి కథ. బీజేపీ పతారకు బ్రేకులేద్దాం, మన సత్తా సాటుదామని అందరినీ జతగట్టించిన మనిషే అందరికంటే ముందుగానే రామ్ రామ్ చెప్పి అవతలికి పోయిండు. కూటమి కథ కంచికే తట్టున్నది కదా. కమలం పువ్వు కాడలను ఇరుస్తాము, మోడీకి తడాకా చూపిస్తామని జట్టుగట్టినోళ్ళంతా క్రీజ్లోకి పోకముందే డక్అవుట్ అయినట్టు అయింది కథ. విపక్షాలను ఏకం చేసి బీహార్లో మీటింగ్ పెట్టిన నితీష్ కుమారే అందరికంటే ముందుగాల కూటం లేదు గీటం లేదు జాన్తానే అని మీకు దండం బాబు అని బయటకు వచ్చేసిండు. కాంగ్రెస్ కు కటిఫ్ చెప్పి మళ్ళా కమలం పువ్వు చేత పట్టుకొని ఫీల్ మై లవ్ అని మోడీ సార్కు ప్రపోజల్ పంపిండు. అటు బెంగాల్లో కూడా మమతక్క మనసు మార్చుకున్నా అని రాహుల్ కు సుక్కలు చూయిస్తున్నది. బెంగాల్లో అడుగు పెట్టకుండా చెల్పోమన్నది, రాహుల్ అవమానించింది. ఇటు పంజాబ్ లో కాంగ్రెస్ మీద పంజా ఇసిరి గెలిచిన కేజ్రీవాల్ కథ గంతనే ఉన్నది. సింహం సింగిల్ గా పోతుందని కేజ్రీవాల్ కూటమితోటి మన గల్వదంటే ఆట చెప్పిండు. సౌత్ లో ఇక స్టాలిన్ సార్ ఒక్కడే కూటమితో ఉన్నట్టుండు గానీ అది ఎంతవరకు కొసెళ్తున్నదో ఎవరు తెలియదు. తెలంగాణలో కాంగ్రెసే పవర్లు ఉన్నది, ఆంధ్రాలో షర్మిలక్క అన్నట్టు బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అన్నట్టుంది కాబట్టి వాళ్ళు కూటమికి సస్తే పోరు. ఇక తుకడా పార్టీలు ఉన్నాయి గానీ అవేవి మోడీ హవాలా ఎదురు నిలిచేంత సీన్ లేదు. ఇవన్నీ చూస్తుంటే కూటమి కథ కంచికయ్యేటట్టున్నది. బీహార్ లో బీజేపీ పొత్తుకు బ్రేకప్ చెప్పి తర్వాత ఆర్జేడీ కాంగ్రెస్ సపోర్ట్ తోటి మళ్ళా సీఎం అయిండు నితీష్. అంటే ఇంకా మళ్ళా రెండోసారి ఆర్జేడీకి బ్రేకప్ చెప్పి మళ్ళా పువ్వులతోటి దోస్తి కుదుర్చుకొని వాళ్ళ సపోర్ట్ తోని సీఎం అవుతున్నాడు. మరి ఎందుకు మొదలు అందరికంటే ముంగటవాడి ఏగేసిన నితీషే ఎందుకు ఇట్లా ఆగం పట్టించిందంటే కూటమిలో నితీష్ ను అంతలేరని మనసులో పెట్టుకున్నాడు. కూటమికి కన్వీనరో మన్నో మశానమో అసంటి పోస్ట్ అనేది ఏది ఇయ్యలేదు, అది కొంత మనసులో పెట్టుకున్నాడు. అదేగాక రాహుల్ గాంధీ జోడయాత్ర బీహార్ లో చేస్తే నితీష్ ను మాట వరుస కన్నా విలువలేదు. కూటమి పేరుతోటి బెంగళూరులో మీటింగ్లకైతే విలువనే లేదు. ఇవన్నీ కడుపులో పెట్టుకుని బాగా కుతుడికిండు నితీష్. అదేగాక నితీష్ కంటే తక్కువ ఎమ్మెల్యేలను ఆర్జేడీ ఎక్కువ మంత్రి పదవులు తీసుకొని సీఎం నితీష్ కు చెప్పకుండా ఏప అన్నట్టే చాలా పనులు చేసుకుంటూ పోతున్నారట. అవి ఇంకా పెట్రోల్ పోసినట్టు అయింది. దినదిన గండం నూరేన్ లాయిస్ అన్నట్టు వీళ్ళతో అయ్యేదేంది ఇలా బిసాజేందని సీదా కమలం పువ్వు పట్టుకుని రెండోసారి లవ్ ప్రపోజల్ పంపిండు. వాళ్ళు కూడా ఎంబటే యాక్సెప్ట్ చేసిర్రు. బీజేపీ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ కు భారత రత్న పదవి ఇచ్చిర్రు. అయోధ్యలో రాముని గుడి కట్టి హిందువులకు దగ్గరయ్యారు. అదే టైంలో కాంగ్రెస్ వాళ్ళు అది రాజకీయ కార్యక్రమాన్ని దూరం జరిగారు. ముస్లిం మైనార్టీ ఓట్ల లాలుచీ కోసం హిందూ వ్యతిరేక ముద్రేసుకున్నారన్న బదనామం వస్తున్నారు. ఇవన్నీ ఆలోచించుకొని నితీష్ ఇండియా కూటమికి దూరం జరిగిండు. పీఎం పోస్ట్ ఏమో గానీ మీది మబ్బుల కాశపడి చెంబుల నిలువుకోవసుకున్నాడు. ఎందుకు ఉన్న సీఎం పోస్టు చక్క చేసుకుంటే చాలు అని మళ్ళీ మోడీకే జిందాబాద్ కొడుతున్నాడు. ఇక మరి పైలట్ లేని విమానం లెక్క కెప్టెన్ లేని నావ లెక్క కూటమి ప్రయాణం ఏడదాకా పోతుందో చూడాలి.